ఇంకా ఊరు పరంగానండి ఆ ఊళ్ళో రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడి సినిమా ఫీల్డ్కి వచ్చారు. తర్వాత ఎన్ఎస్ ప్రసాద్ గారు ఆయన రామయ్య గారితోనే ట్రావెల్ చేశారు. ఇంకెవరెవరు ఉన్నారండి అట్లా ఊరి నుంచి వచ్చి? త్రివిక్రమ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎట్లా సినిమా ఫీల్డ్ తీసుకొచ్చారు. అది కూడా బలవంతంగా తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ అబ్బాయిని బలవంతంగా మామూలుగా తీసుకొచ్చాడు. కాకపోతే వీళ్ళకి కొంచెం అన్ని స్ట్రిక్ట్ గా ఉండాలండి. ఎవరికి? అందరు ప్రొడ్యూసర్ కరెక్ట్ గా ఉండాలి, వేస్టేజ్ చేయకూడదు, ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా సబ్జెక్టులు ఈ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, ప్లస్ ఆ కుర్రాడికి ఎక్కువగా ఇంట్రెస్ట్ లేకపోవటం. వాళ్ళ నాన్నగారు ఒత్తిడి మేరకు వచ్చినట్టున్నారు. నిజంగా దేవుడు స్పెషల్ గా తయారు చేసి ఆ పాత్రల కోసం ఆయన పుట్టించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటూ ఉంటారండి ఊళ్ళో రామారావు గారి గురించి కానీ? అసలు మీ చిన్నప్పుడు, మీరు చిన్నపిల్లలప్పుడు కానీ, అప్పటికే ఆయన పెద్ద స్టార్ కదా. మేము చిన్నపిల్లలు, మేము స్కూల్ చదివేవాళ్ళం. స్కూల్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన వస్తూ ఉంటే మాట్లాడుతూ చాలా గొప్పగా ఉండేది. వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అందరితో మాట్లాడేవాళ్ళు. వచ్చినప్పుడు అందరితో మాట్లాడేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన పశువుల దొడ్లోనే పుట్టారని చెప్పుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో. ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఫాదర్ టీచర్ అట. అది మా పెద్దవాళ్ళు తెలుసు. అదే ఓకే. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చాడండి ఆ ఊరికి టీచర్ గా, స్కూల్ టీచర్ వచ్చారట. తర్వాత వచ్చేసరికి వాళ్ళు లేరు అక్కడ. ఓకే, లేరా? సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నారు. మాకు స్కూల్లో ఒక కుటుంబరావు మాస్టర్ అని ఒక ఆయన పెద్ద ఆయన రామారావు గారు ఈ తరం నుంచి ఉన్నారు. ఓకే, మా తరం వరకు ఉన్నారు. ఇప్పుడు రామారావు గారు నాన్నగారు, అమ్మగారు ఆయన సినిమాలో సెటిల్ అయిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్లిపోవచ్చు కదండి. ఇక్కడే ఉండేవాళ్ళ? ఆయన కలిగేవాడు కాదు, ఊళ్ళో నుంచి వెళ్ళేవాళ్ళు కాదు ఎక్కడికి, ఇక్కడే ఉంటారు. లక్ష్మీ గారు, వెంకటరామ్ గారు 2 రోజులు బలవంతంగా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టుకున్నాడు ఆయన. శంషాబాద్ లో ల్యాండ్ అది ఉంటే అక్కడ తోటలో వేసి అది చూస్తూ ఉండేవాడు ఆయన. తర్వాత వచ్చాడు, అక్కడే చనిపోయాడు కదా ఆయన. అదే మరి హరికృష్ణ గారిని ఏమో ఇక్కడ పంపించి వ్యవసాయం చేయించేవాళ్ళు అంట. అట్లాగే వీడికి ఇంట్రెస్ట్, హరికృష్ణకి ఇంట్రెస్ట్, దానివల్ల వచ్చేవాడు. దానికి ఎడ్లు అన్నా, నాన్నగారు మైసూర్ ఎడ్లు బాగా పెంచేవాడు. మా బావగారు పెంచేవాడు. ఆటలు నాకు నీ ఎడ్లు నువ్వు నేను దోరుకుంటా అని ఈ బట్టు వస్తాడు. అవును, మాకు సీనియర్, 3 years సీనియర్. అట్లాగా? లక్ష్మి నాకు అదే సెకండ్ సీనియర్. వాళ్ళ ఫ్యామిలీలో అందరికన్నా దూకుడు ఎక్కువగా అంటారు హరికృష్ణ గారి మీదే. ధైర్య సాహసాలు కానీ ఏదైనా కానీ అంతా హరికృష్ణ అని చెప్పేవాళ్ళు. ఏదన్నా ఫాదర్ కూడా గట్టిగా ఓ మాట అడగాలన్నా కూడా ధైర్యంగా అడిగేవాడు. ఇంకా బంధువులతో రాకపోకలు కానీ, రామారావు గారు సినిమా ఫీల్డ్ బిజీగా ఉన్నా కానీ ఫంక్షన్ గారు పిలిస్తే వచ్చేవాళ్ళు. వచ్చేవాడు, ఎవరు పిలిచినా బంధువులు జరిగినా వాళ్ళ ఫంక్షన్స్ మమ్మల్ని అందరినీ పిలిచేవాళ్ళు. పేర్లు పిలిచేవాళ్ళు అందరినీ. నిమ్మకూరు నుంచి వచ్చే వాళ్ళకి బస్సులో చేసి కూడా తీసుకెళ్లేవాళ్ళు. పెళ్లిళ్ళకి ఇక్కడి నుంచి బస్సులు పెట్టేవాళ్ళ? అలాగే మరి మీరు రామారావు గారు అంత ఇదిగా ఉంటారు కదా, మీరు కూడా పార్టీలోకి వచ్చి పార్టీలో యాక్టివ్ గా పనిచేద్దాం ఆలోచన మీకు రాలేదా? అంటే నాకు అప్పటికి అసలు నాకు రాజకీయంగా తెలియదండి, పేపర్ చదవటం తెలియదు నాకు. ఈయన రాజకీయాల్లోకి వెళ్ళేసరికి పేపర్ చదవటం తెలియదు. అంతకుముందు ఒకసారి సర్దార్ బాబారావు డబ్బులు చెయ్యి ఇరిగింది కదా ఈయనకి. చెయ్యి ఇరిగినప్పుడు చూద్దామని వెళ్ళానండి నేను రామారావు దగ్గరికి. నేను మా ఫాదర్ కలిసి వెళ్ళాం. వెళ్తే తెలుగు ఈ సైడ్లో కూర్చున్నాడు. అదే ఏంటి ఎలా జరిగిందంటే రండి అన్నాడు. ఏంటంటే మా అబ్బాయిని పరిచయం చేశాడు. అదే నేను ఫస్ట్ టైం, అంటే అంతకుముందు వెళ్ళామండి ఒక మ్యారేజ్ కూడా, ఆఖరి అమ్మాయి మ్యారేజ్ కూడా హైదరాబాద్ వెళ్ళాము. అప్పుడు మ్యారేజ్ లో హడావిడిలో ఉన్నా. వెళ్ళినప్పుడు అంటే ఓకే ఏం చేస్తున్నావు అన్నాడు. ఎడిటింగ్ లో చేస్తున్నాను. ఎక్కడ అంటే సుందరలాల్ నాథా కంపెనీ.
సుందరలాల్ నేత ఈయన బాగా క్లోజ్ అండి. అంటే ఈయన సినిమాలు అన్నిటికీ ఆయన ఫైనాన్సర్. ఈయన అగ్రిమెంట్ అయితే ఆయన ఫైనాన్స్ అగ్రిమెంట్ అయిపోయేది. అలా ఉండేది అనమాట అండర్స్టాండింగ్. ఓకే, వెరీ గుడ్. సుందరలాల్ కంపెనీ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఓకే చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఎవరు చూస్తారంటే శ్రీకాంత్ నేత చూస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి అనమాట. ఓకే, నేను చెయ్యి తగ్గిన తర్వాత మన కంపెనీ ఉంది కదా, వచ్చి ఇక్కడే చేసుకోవచ్చు కదా. అప్పుడు ఎయిటింగ్ అది ఉండదు. నేను ఏం మాట్లాడా, అప్పుడు అగ్రిమెంట్లు మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు అసిస్టెంట్ దగ్గర నుంచి అన్ని అగ్రిమెంట్లు. నేను 4 సినిమాలు అగ్రిమెంట్ చేస్తున్నానండి. ఓకే, ఫినిష్ అయినాక రా ఇక్కడికి అన్నాడు. నేను ఫోన్ చేస్తాను ఒకసారి చెయ్యి తగ్గిన తర్వాత అన్నాడు. మనకి ఈయన ఏం చేస్తాడులే అని అనుకున్నాం. ఒక 10 నెలన్నర తర్వాత సడన్ గా శ్రీకాంత్ నేత వచ్చాడు నా ఏటీ రూమ్ లోకి. ఒక ఫ్లోర్ లో ఆయన ఆఫీస్ ఉంటుంది, 5th ఫ్లోర్ లో మా ఏటీ రూమ్ ఉంటుంది. ఆయన వచ్చాడు, రామారావు గారు ఫోన్ చేశాడు, మీకు లైన్ లో ఉన్నానండి. ఇదేంటిది, నువ్వు రామారావుకి ఏమవుతావు అన్నాడు. నేను అప్పుడు దాకా నేను ఎవరికి తెలియదండి. పలానా మాట్లాడినప్పుడు ఆయన ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ డే కలిశాను. అప్పటికి రాజకీయాలకి రాలే ఇంకా. ఇంకా ఆ తర్వాత నేను కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని రాజకీయాలు. రామారావు సినిమాలు లేదు అప్పుడు. అప్పటికి రామారావు మెల్లిగా రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకా సూపర్ మ్యాన్ అనే సినిమా ఒకటి చేశానండి. ఇంకోటి అంటే రామారావు గారు ఇంట్లో ఇసుక పోసి పొద్దునుంచి వేస్తారండి, నిజమేనది? అవునండి. దాదాపు ఒక 40-50 ఫీట్ లెంగ్త్ ఉండేదండి. ఒక 20 ఫీట్ వెడల్పు ఉండేది. బయట వరండాలో బయట పక్కనే ఉండేదండి. గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే ప్లేస్ ఉండేది. అక్కడ మన పార్లు ఉంటాయి కదా, అది కూడా పెద్ద పార్లు అనమాట. ఆ పార పట్టుకుని పొద్దున్నే లెగవగానే అది ఈ చివరి నుంచి ఆ చివరికి నాన్ స్టాప్ గా లెగవకుండా తిరగొట్టుకుంటూ వెళ్ళేవాడండి. అలాగే అటు నుంచి ఇటు 4-5 సార్లు కొట్టేవాడట. అదే ఎక్సర్సైజ్ అయింది. అది చుట్టూ చెప్పేవాడు నాకు. డెడికేషన్, ఆయన తిండి అంత చేస్తే కానీ ఆ తిండి అనేది అడిగేది కాదు. పొద్దున్నే ఆయన భోజనం చేసేవాళ్ళు, కోడి మాంసం నాటుకోడితో అనేవాళ్ళు. అవునండి, నాటుకోడి కంపల్సరీ. కాతే అందరూ ఫుడ్ తింటాడు అన్నారు కానీ ఫుల్ గా ఒక్కోసారి తినేవాడు, ఒక్కోసారి ఆఫ్ అలా తినేవాడు. అదే అప్పట్లో నాటుకోళ్ళే కాదు, వేరే కోళ్ళు లేవు. అవును. ఇక మీకు ఎడిటింగ్ విభాగానికి వచ్చేసరికి అప్పుడు ఎడిటింగ్ విధానం ఇప్పుడు అంతా మారిపోయింది, కంప్యూటర్లు వచ్చేసింది. అప్పుడు ఎలా ఉండేది మాన్యువల్ ఎడిటింగ్? ఎలా ఉండేది అసలు? అదొక ఇష్టమే ఉండేది. అది తలుచుకుంటేనే ఆనందంగా ఉంటుంది. ఈ ఎడిటింగ్ కాదు ఇది. అదే అసలు ఎక్కడ చూడు ఇలా టేబుల్ 2 బిల్లులు ఉన్నాయి. దీంట్లో చూస్తే ఎంత కుప్పు ఉండేది, దీంట్లో చూస్తే ఎంత కుప్పు ఉండేది. అటు నుంచి ఇటు లాగటం, ఇటు నుంచి అటు లాగటం. ఒక షార్ట్ పట్టుకోవాలంటే సత్యమే. ఇప్పుడు వీళ్ళంతా తయారైనాక డైరెక్ట్ అడుగుతాడు, ఈ షార్ట్ కొంచెం ఒక 4 ఫ్రేములు ఎక్స్టెన్షన్ చేయండి అనేవాడు. 4 ఫ్రేములు మొత్తం ఆ సీన్ నెంబర్లు, ఆ సీన్ షార్ట్లు, ఆ సీన్ కట్ చేసిన కటింగ్స్ ఇవన్నీ తీసి ఆ షార్ట్ నెంబర్ పట్టుకుని, సైడ్ నెంబర్లు ఉంటాయండి, పాజిటివ్ కి సైడ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పట్టుకుని మా గురువు గారే కాదు, ఏ సీనియర్ రైటర్ కూడా ఒప్పుకునేవాడు కాదు, తీయాల్సిందే. తీసి దానికి జాయిన్ చేయాల్సిందే. ఎలా అతుకుతుంది అంటే స్ప్లైజర్ అనేది ఉంటుందండి. దానికి సిమెంట్ అనేది ఉంటుంది, లిక్విడ్. ఆ లిక్విడ్ అది స్క్రేప్ చేయాలన్నమాట. ఎమల్స్ గ్లేజ్ స్క్రేప్ చేయాలి. చేసి ఒక పక్క ఇది ఒక పక్క అది పెట్టి దాని మీద ఎమల్స్ స్క్రేప్ చేసిన దాని మీద సిమెంట్ ఉండేట రాసి క్లోజ్ చేస్తే అతుక్కుపోద్దండి ఇమీడియట్ గా. అయిపోతుంది.
అది పోయి తర్వాత ఈ టేప్ సిస్టమ్ వచ్చింది. టేప్ సిస్టమ్ టేప్ సిస్టమ్ వచ్చింది. అది పోయినాక డిజిటల్ సిస్టమ్ వచ్చింది. ఇక డిజిటల్ లో మనం చెప్పుకోవాల్సిన పని లేదు. నెంబర్ కొడితే నెంబర్ వచ్చేస్తాయి. చేశానండి. అయితే డిజిటల్ మొత్తం చేయలేదు, చేశాను. డిజిటల్ సినిమాలు చేశాను. నందమూరి హరి ఆయన కూడా మా తమ్ముడే, మా బాబాయ్ గారు అబ్బాయి, సొంత బాబాయ్ గారు అబ్బాయి. నేను ఆయన ఇండస్ట్రీకి తీసుకొచ్చింది వాడు. దసరా ఉండగానే తీసుకొచ్చింది నేను. ఎడిటింగ్ సిస్టమ్ చాలా అండి. ఎంతమంది ఉండేవాళ్ళు మీకు? మా గురువు గారి దగ్గర మేము 12 మంది ఉండేవాళ్ళం అండి. 4 టేబుల్స్ ఉండేవి. 4 టేబుల్స్ కి 4 3 12 మంది. ఒకళ్ళు స్క్రిప్ట్ చేయటం, ఒకళ్ళు షార్ట్లు అందించడం, ఒకళ్ళు కట్ చేయటం, ఇలా ఉండేది. ఎప్పుడు కార్ఖానా లాగానే నాన్ స్టాప్. ఒక రూమ్ ఉండేది, మూవీలో రూము. మూవీలో ఉండేదండి అప్పుడు. అంటే ఒక సైడ్ సౌండ్, ఒక సైడ్ పిక్చర్. దాంట్లోనే చూసుకుంటూ మార్చేయాలి. యాక్షన్ టు యాక్షన్. చెయ్యి ఎత్తామంటే చెయ్యి ఎత్త ఇక్కడ నుంచి రావాలి, పోతే మార్చేసి ఫినిషింగ్. ఇది స్లాబ్ కొట్టాడంటే స్లాబ్ కొట్టగానే, స్లాబ్ కొట్టినాక ఇలా ఉంచామనుకోండి అది ఇదైపోద్ది, లాగ్ అయిపోద్ది. స్లాబ్ కొట్టగానే కట్ చేయాలి. అలాంటి చాలా సిస్టమ్ ఉండేది. కూర్చి కాస్త కాదండి. మొత్తం నెగిటివ్ వచ్చేదండి. నెగిటివ్ వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఓకే షాట్స్, ఎన్జీ షాట్స్, ఓకే షాట్స్ అన్ని తీసేవాళ్ళం. బయట సీన్ నెంబర్లు మనకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. షూటింగ్ చేసిన లొకేషన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు ఇది సీన్ లో షార్ట్ పలానా సీన్ నెంబర్ 25, షార్ట్ నెంబర్ 3, టేక్ 1 ఓకేనా, టేక్ 5 ఓకేనా, 5 టేక్స్ వరకు వెళ్తే ఏ టేక్ ఓకే, టేక్ 5 ఓకే అంటే 1 2 3 4 అన్ని ఏం చేసి అనమాట. వేస్తే అలా అవన్నీ తీసేసి ఓకే టేక్స్ అన్ని తీసేవాళ్ళం. అలా ఎన్ని సీన్లు ఉంటే అన్ని సీన్లకి అన్ని ఓకే టేక్స్ తీసి వాటన్నిటిని మళ్ళీ నెగిటివ్ జాయిన్ చేసి ల్యాబ్ కి పంపించేవాళ్ళు. మళ్ళీ ప్రింటింగ్ పంపించేవాళ్ళం. పాజిటివ్ ప్రింట్ వచ్చేది. పాజిటివ్ ప్రింట్ వచ్చిన తర్వాత నెగిటివ్ లోనే ఎడిటింగ్ చేసేవాళ్ళు. నెగిటివ్ షార్ట్ కట్ చేసేవాళ్ళు కదండి, ఫుల్ షార్ట్ తీసేవాళ్ళం. ఫుల్ షార్ట్ తీసేవాళ్ళు. ఆ నెగిటివ్ లో చూస్తే తెలియదు కదండి, అసలు ఎవరెవరో కూడా తెలియదు కదా మామూలుగా. అంటే తెలియదు కానండి, మనకి షార్ట్ నెంబర్ లో తెలుస్తుంది, క్లాప్ నెంబర్ తెలుస్తుంది. క్లాప్ కొట్టే నెంబరు, క్లాప్ ని చూపిస్తా. సైలెంట్ అయితే ఇలా పెడతాడు నెంబర్ తెలుస్తుంది. అవన్నీ అవి చూసుకుంటూనే చేసేవాళ్ళు. ఇవాళ అన్ని తెలుస్తుంది కదా, క్లియర్ గా తెలిసిపోతా చక్కగా చేసుకుంటున్నారు. అవును, ఈజీగా అవుతుంది.